డీటెయిల్స్ చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టార్గెట్ గా దాడికి కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు దాడి చేయబోతున్నారంటూ ఆయన సతీమణి మాధురికి అప్పన్న అనే వ్యక్తి ఫోన్లో లిక్కిచ్చారు. నరసన్నపేట లేదా నిమ్మాడ జంక్షన్ వద్ద దాడికి ప్లాన్ చేస్తున్నారంటూ కూడా ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో మాధురి అప్పన్నల ఆడియోతో పాటు అలాగే దువ్వాడ శ్రీనివాస్ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఘటనపై స్పందించిన దువ్వాడ తనకు ఏం జరిగినా ధర్మాన సోదరుడిదే బాధ్యత అంటూ ఆరోపించారు. ఇక గతంలో ధర్మాన సోదరులపై ఎమ్మెల్సీ దువ్వాడ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నేను ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నరసన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ, ఇది నిమ్మాడ హైవే ఎగ్జాక్ట్. మరి మంత్రి అచ్చెన్నాయుడు వాళ్ళు ఊరు, నరసన్నపేట అంటే కృష్ణదాస్ వాళ్ళు. మరి కృష్ణదాసు నాకు కింజరా పప్పన్న ద్వారా కబురు పెట్టాడు. ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తాం అని చెప్పారు. సరే, మీరు ఏం చేస్తారో. నేను ఈరోజు నిమ్మాడ జంక్షన్లో నుంచి 11:30 అవుతుంది. మరికొద్ది దూరంలోనే టెక్కలు ఉంది, వెళ్తున్నాను. ఒకవేళ చంపాలి, నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టార్గెట్ గా దాడికి కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దాడి చేయబోతున్నారంటూ ఆయన సతీమణి మాధురికి అప్పన్న అనే వ్యక్తి ఫోన్లో లిక్కిచ్చారు. నరసన్నపేట లేదా నిమ్మాడ జంక్షన్ వద్ద దాడికి ప్లాన్ చేస్తున్నారంటూ కూడా ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో మాధురి అప్పన్నల ఆడియోతో పాటు అలాగే దువ్వాడ శ్రీనివాస్ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఘటనపై స్పందించిన దువ్వాడ తనకు ఏం జరిగినా ధర్మాన సోదరులదే బాధ్యత అంటూ ఆరోపించారు. ఇక గతంలో ధర్మాన సోదరులపై ఎమ్మెల్సీ దువ్వాడ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందిస్తారు. కన్నబాబు, నిన్న అర్ధరాత్రి దువ్వాడ శ్రీను ఒక వీడియోనైతే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి మనం తాజాగా చూడొచ్చు. ఏదైతే దువ్వాడ శ్రీను టార్గెట్ చేస్తూ దువ్వాడ శ్రీని అంతం చేస్తానంటూ చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, నేను బెదిరింపులకి లొంగిపోయేది లేదంటూ కూడా దువ్వాడ శ్రీను మీరు ఏదైతే చెప్తున్నారో అదే ప్లేస్ లోకి నేను మీ ప్రాంతం గుండా మీ హైవే దగ్గర నుంచి నేను టెక్కలు వెళ్ళడం అయితే జరుగుతుంది. హైదరాబాద్ నుంచి టెక్కలు వెళ్తున్నటువంటి నన్ను చంపుతానని బెదిరింపులకు గురి చేసినటువంటి మీరు మీ ప్రాంతంలో నేను ఉండడం అయితే జరిగింది. ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మీకు నచ్చిన పని నన్ను చేయొచ్చు. నేను మీరు అనుకున్నంత పిరికివాడిని, ఇబ్బంది పడే భయపడే శ్రీనివాస్ అయితే ఇక్కడ కాదు. దువ్వాడ శ్రీనివాస్ అనేవాడు ప్రజల పక్షాన ఎప్పుడు పోరాడుతూనే ఉంటాడు. ఇకపై కూడా ఇండిపెండెంట్ గా ప్రజల పక్షాన పోరాడే ఒక నాయకుడిగా నేను ఉంటానని చెప్పేసి చెప్తూ కూడా ధర్మానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు విషయంలో ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ధర్మానికి తినకి జరుగుతున్నటువంటి ఏవైతే గతంలో రాజకీయ తాలూకా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వార్నింగ్ సంబంధించిన దానికి ధీటుగా ఎదుర్కొంటూ కూడా దువ్వాడ శ్రీనివాసరావు అర్ధరాత్రి సమయంలో ఒక ఫ్లైఓవర్ పై నించుని వాకీలు చేసినటువంటి విషయం ప్రెజెంట్ హాట్ టాపిక్ గా నిలిచిందనే చెప్పాలి. అయితే నన్ను ఏ రకంగానో మీరు ఇబ్బంది పెట్టాలని చూసినా నా వెనక జనం ఉన్నారు, జనబలం ఉన్నంతసేపు నాకేమీ కాదంటూ కూడా దువ్వాడ శ్రీనివాసు ఒక వీడియోనైతే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. సుమారుగా 2 గంటల పాటు కూడా అదే ఫ్లైఓవర్ మే ఎవరైతే తనకు వార్నింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ధర్మాన కుటుంబ సభ్యులకు అత్యంత దగ్గర ప్లేస్ లోనే తను ఉండి 2 గంటల పాటు కూడా ఆ వీడియోని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే తాజాగా కొంత రాజకీయంగా కూడా కొంత దుమారం రేపుతుందని చెప్పాలి. ఆ దువ్వాడతో పాటు మనం కారులో చూస్తే కనుక ఒక మహిళ కూడా ఎవరో ఉన్నట్లుగా తెలుస్తుంది. అది దివ్యల మాధుర్య లేదా మరొక ఇతర వ్యక్తులు అనేది పక్కన పెడితే కనుక తనతో పాటు తన డ్రైవరు వీళ్ళ ముగ్గురు అయితే నేను ఇక్కడికి వచ్చినట్టుగా అయితే మనకి ఆ విజువల్స్ లో ఆ స్పాట్ కూడా చూపిస్తూ ప్రస్తుతం నేను ఇదే స్పాట్ లో మీరు అనుకున్నటువంటి ఆ ఏరియా ఏదైతే ఉందో మీ ఏరియాలోనే హైదరాబాద్ నుంచి టెక్కలు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ టెక్కలు వెళ్తున్నటువంటి ప్రాంగణం మీరు అన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడే నేను ఉండడం జరిగింది. మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో, నన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో మీరు మీకు దమ్ము ఉంటే కనుక వచ్చి చేసి చూపించండి అయితే వాళ్ళందరికీ కూడా సవాల్ ఇచ్చినటువంటి ఆ పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే నేను ప్రజల పక్షాన భవిష్యత్తులో కూడా మరింత పోరాటం చేసే అవకాశం ఉండదు తప్పితే ఎక్కడ తగ్గేది లేదంటూ కూడా
ఎవరైతే వార్నింగ్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి ఒక సమాధానం చెప్పినట్టుగా కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా తాజాగా జరుగుతున్నటువంటి ఇష్యూల్లో దువ్వాడ ప్రతిసారి ఏదో ఒక హాట్ టాపిక్ మీద అయితే ఇటు మీడియాలో కానీ ఇటు సోషల్ మీడియాలో కానీ అయితే హత్యలు జరుగుతున్నటువంటి విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. అసలు ఆ ఆడియోలో ఏముందండి? ఆడియోనే కాదు మేడం, క్లియర్ గా చూస్తే దువ్వాడ శ్రీనివాసే ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో, అంటే ఎవరైతే తనకి మన ధర్మాన ప్రసాద్ అంటే ధర్మాన కుటుంబ సభ్యుల నుంచి కొంత ఏవైతే థ్రెట్ అయితే ఏదైతే ఉందో, అంటే నువ్వు ఏదైనా సరే మా ఏరియాకి వచ్చి చూడు, నీ అంతం చూస్తామనేటువంటి పదజాలాలతో కూడినటువంటి కొన్ని విషయాలు వీళ్ళ దగ్గర డిస్కస్ జరగడంతో ఒక్కసారిగా అసలు దువ్వాడ శ్రీనివాసరావు ఎందుకు అంత అర్ధరాత్రి సమయంలో ఇక్కడికి వచ్చి ఈ టాపిక్ మాట్లాడాల్సి వచ్చిందనే విషయాన్ని అయితే కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. దువ్వాడ శ్రీనివాసరావుని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో ఆ సంభాషణకి సంబంధించినటువంటి విషయమే దువ్వాడ శ్రీను స్పందించి మీరు చెప్పినటువంటి ప్రాంతంలోకే నేను రావడం జరిగింది, ఇక్కడే నేను ఉన్నాను, మీకు నచ్చిన పని చేయండి అంటూ కూడా వాళ్ళకి సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది మనకి. సో కన్నబాబు, మరి తన సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని దువ్వాడ చేస్తున్న ఆరోపణలు, వైసీపీలో అంతర్గత విభేదాలు మరోసారి ఏమైనా బయట పెట్టారనుకోవచ్చా? ఇక్కడ మనం చూసుకుంటే దువ్వాడ శ్రీను అలాగే మాధురికి సంబంధించినటువంటి ఏదైతే ప్రెజెంట్ వాళ్ళిద్దర రిలేషన్షిప్ సంబంధించినటువంటి ఇష్యూ కూడా వాళ్ళ సతీమైనటువంటి మాధవి చేసినటువంటి ఆరోపణల అనంతరం కూడా దువ్వాడ శ్రీనివాసరావుని పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేసినటువంటి విషయం అయితే మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే చూసుకుంటే కనుక దువ్వాడ శ్రీను అప్పటి నుంచి కూడా రాజకీయంగా కొన్ని ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఆ ఇబ్బందుల నేపథ్యంలోనే నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అలాగే జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూనే ఒక పక్క సతీమణితో గొడవ పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే కనుక దువ్వాడ శ్రీనివాసరావు దువ్వాడ మాధురి ఇద్దరు పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత వీళ్ళ హైదరాబాద్ లో ఒక శారీకి సంబంధించినటువంటి షాప్ ఒకటి పెట్టడం, ఆ తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కొంత రాజకీయంగా ఆ పార్టీలకు దూరం అయ్యారని కూడా చెప్పొచ్చు. కానీ రాజకీయంగా నేనంటూ ఏంటో చూపిస్తానంటూ కూడా పలుమార్లు ఈయన చెప్తూ పలు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాటిలో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. కన్నబాబు, థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నరసన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ, ఇది నిమ్మాడ హైవే ఎగ్జాక్ట్ మరి మంత్రి అచ్చెన్నాయుడు వాళ్ళ ఊరు. నరసన్నపేట అంటే కృష్ణదాస్ వాళ్ళ ఊరు. మరి కృష్ణదాసు నాకు కింజరా పప్పన్న ద్వారా కబురు పెట్టాడు, ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తామని చెప్పారు. సరే మీరు ఏం చేస్తారో, నేను ఈరోజు ఇదిగో నిమ్మాడ జంక్షన్లో నుంచి 11:30 అవుతుంది, మరికొద్ది దూరంలోనే టెక్కలుంది, వెళ్తున్నాను. ఒకవేళ చంపాలి, నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను. వీళ్ళు ఉచ్చ రాజకీయాల్ని బయట పెట్టారు, మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయట పెట్టారు, మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయట పెట్టారు. అంత మాత్రం చంపేస్తారా? ఓకే, చంపేస్తే దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడని బెదిరిపోతాడని నాకు అప్పన్నతో ఫోన్ చేయించారు, దయచేసి రావద్దు, అలా వెళ్ళిపోమని హైదరాబాద్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని రావద్దని. అందుకే ఆపాను, ఇక్కడ కారు ఆపాను, ఇక్కడ నిలబడ్డాను. ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను. 1 or 2 hours వెయిట్ చేస్తాను ఇక్కడే. వాళ్ళ రండి. మరి పోలీసు వారి దృష్టిలో కూడా ఈ విషయం నేను పెట్టాలి. రేపు ఎస్పీ గారిని కూడా కలుస్తాను, అందరి దృష్టిలో పెడతాను, పత్రికాముఖం కూడా విషయం తెలియజేస్తాను. జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసేస్తారంట. చూద్దాం, అది కూడా నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను, ఇంకా గొంతుకి మాట్లాడతాను, ప్రజా సమస్యల పైన పోరాడతాను. మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు, మీకు కావాలంటే బహిష్కరించండి, ఎక్స్పెల్ చేసేయండి. ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేది. అదే చేసిన తర్వాత
స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను. ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను. ఏం చేస్తారో చూస్తాను. ఒకవేళ అమ్మా నమస్కారం అమ్మా. అపర్ణ నమస్తే, ఎక్కడున్నావు? అమ్మా నేను ఈ పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే. పక్కన ఎవరు లేరు కదా? లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దిగారు. ఏంటి అపర్ణ ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కలగదు, నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సనపేట దాటి వెళ్ళలేడు, పైలు వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కూడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. చేసిన తర్వాత అక్కడ ఎంపీపీ పోలాకి ఎంపీపీ ఆయన ముద్దాడ బైరగి నాయుడు, ఆరంగి మురళి ఏదైనా ఇడము అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా, కొడతారు కొడతారు అది ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసారా అనేసాడు. అయిన తర్వాత సరేలే మనం ఊరుకున్నా, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్పుదామని నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదంతా పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మాయి నుంచి మా ఊరు నుంచి మళ్ళీ ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడి జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే అమ్మా నమస్కారం అమ్మా. అపర్ణ